హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న ఆ కిరణ్ గాడు ఏదో వాగాడంటూ వచ్చింది వార్త. ఓకే, వాగాడు, అందరికి బాగా కాలింది, వాడిని ఎక్కడ చంపేస్తారు అని భయంతో కూటమి ప్రభుత్వం చాలా తెలివిగా వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ప్రయత్నం చేసింది, చల్లబరిచింది కొంత వాతావరణం. అయితే ఇదేదో గొప్ప కార్యం సాధించినట్టు ఏదో కూటమి చూడండి ఎలా చేసిందో అని చాలా మంది అదేదో గొప్పది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాడిని అలా తయారు చేసిందే చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం వాడి నోటితో వాడే చంద్రబాబు నాయుడు గారే నేను వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని తిడుతున్నాను కాబట్టి వీడెవడో బాగా తిడుతున్నాడని పిలిపించుకొని ముఖ్యమంత్రి కాకముందే అతనితోటి చుట్టుపక్కల అందరి మంత్రుల్ని ఆళ్ళీళ్ళని పెట్టేసి వాళ్ళందరూ వీడికి ఫీడింగ్ ఇస్తే ఈడు ఇలా తయారయ్యాడు దుర్మార్గుడిలాగా అన్న విషయం వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు. ఈడు ఇది మొదటిసారి కాదు. అయితే వీడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో గతంలో రాయపాటి అరుణ అనే మదవెక్కిన ఆడావిడ చాలా దారుణంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవటం గురించి. ఎంత దారుణంగా మాట్లాడిందంటే ఒక అమ్మకి అబ్బకి పుట్టి నిజంగా ఆడదనుకుంటే అది ఎవ్వరిది కూడా అటువంటి మాటలు మాట్లాడదు. అలా దారుణంగా మాట్లాడింది. ఆ దారుణంగా మాట్లాడిన మాటలు గనక మీరు వింటే ఛీ! దీనమ్మ ఇది ఆడదేనా అని మీరే అంటారు. అటువంటి దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా మరి? చేబ్రోలు కిరణ్ గాడు మాట్లాడిన మాటలకి, అరుణ అనే మదవెక్కిన ఆడది మాట్లాడిన మాటలకి ఏం తేడా ఉందో మీరు ఒక్క విషయం చెప్పండి. 2 ఒకటే కాంటెక్స్ట్. నీ అమ్మ మొగుడున్నాడా అనటం ఎలాగో, మీ నాన్నగారు ఉన్నారన్న అడగటం ఎలాగో అంతే తేడా ఉంది. కానీ మీనింగ్ మాత్రం ఒక్కటే. అటువంటప్పుడు ఈ అరుణ మాటలు ఒకసారి వినండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, విన్నారు కదా, ఎంత బరితెగించి 10 మందికి పుట్టిన ఆడది మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఆవిడ. ఈవిడకి ఎంతమంది మొగుళ్ళో మేమెప్పుడు అడగలేదు. ఈవిడ ఎంతమందిని ఉంచుకున్నదో మేము ఎప్పుడు అడగలేదు. ఈవిడ ఎంతమందితో పడుకుంటుందో అని కూడా మేము ఎప్పుడు అడగలేదు. ఇప్పుడున్న మొగుళ్ళు ఎందో వాడో కూడా మేము ఎప్పుడు అడగలేదు. దీనికి పిల్లలు ఎంతమందో అని కూడా అడగలేదు. వాళ్ళు ఎవరెవరికి పుట్టారో అని కూడా మేము అడగలేదు. ఎందుకు అనుకున్నారు? ఆవిడ మా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు కాబట్టి. ఇటువంటి ఆడదాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? పోలీసుల్ని నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగే ఎప్పుడు మెమ్మెమ్మే అంటే ఉంటే కుదరదు. పోలీసులను అడగాలి మనం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని అడగాలి. ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. ఎందుకంటే ఈవిడ జనసైనికురాలు కదా, వీర మహిళ కదా. వీర మహిళ అంటే నోరేసుకొని పడిపోయి ఎదుటి వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. అంటే మన పుట్టుకను బట్టే మన మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎంత గలీజు పుట్టకపోతే మనం నిజంగా మన అమ్మ మన నాన్నలు ఎలా కంటే అంత గలీజులో నుంచే మన మాటలు, మన ప్రవర్తన, మన బిహేవియర్ వస్తాం. ఒకవేళ ఈ అరుణ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంత దారుణంగా మాట్లాడింది అంటే, ఒకవేళ అరుణ గారు మాట్లాడింది తప్పు కాదే అనుకోండి, అదే విధంగా మేము కూడా మాట్లాడతాం. అరుణ గారు మీకు ఎంత మందితో పడుకున్నారు ఆ విషయాలు మాకు అనవసరం లేదు. మీరు ఎంత మందితో తిరిగారు ఈ విషయాలు మాకు అవసరం లేదు. అరుణ గారు మీరు ఎంత మందిని పెళ్లి చేసుకున్నారు, ఎంత మందిని వదిలేశారు, ఇప్పుడు ఏదెన్నో వాడితో ఉన్నారు అన్న విషయాన్ని మేము ఎప్పుడు అడగలేదు. ఒకవేళ మీకు పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎవరికి పుట్టారు, వాళ్ళ తండ్రి పేర్లు మీకు ఏమైనా గుర్తున్నాయా, ఒకవేళ మర్చిపోయారా అని కూడా మేము ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటంటే ఆవిడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అడగలేదు కాబట్టి. కానీ నిజంలో వెళ్తే ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దానికి ఏదో మేము కౌంటర్ మాట్లాడుతున్నాం తప్పించి ఆవిడ మాట్లాడింది ఎంత దారుణంగా ఉందో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ సైకో, వీళ్ళు సైకోలు మొత్తాన్ని తయారు చేస్తూ ఉంటారు. టీడీపీ వాళ్ళంతా కలిసి ఒక సైకో ఫ్యాక్టరీ పెట్టి సైకోల్ని తయారు చేస్తూ ఉంటాడు. ఓ ఆ పిచ్చి ఆర్పి గాడు, వాడికి ఎప్పుడో బ్రెయిన్ దొబ్బింది. ఇక్కడ గల్లీలో బాటిల్లో తాగితే కూడా అట్ట తయారయ్యాడు. ఏదో వచ్చే చిల్లర పైసల కోసం చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆర్పి గాడు వాడు
సీమరాజు అని ఒకడు ఉంటాడు. వాడు వాడికి కనీసం టీడీపీ పార్టీ జెండా వేసుకొని మాట్లాడే దమ్ము కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా వేసుకొని మాట్లాడతాడు. ఓడక ఆడింగెదవ వాడొకడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా వీడు ఇప్పుడు మాట్లాడే కుక్కగాడు ఒకడు. వీడు కిరణ్ కుక్క అనే వ్యక్తి ఒకడు. వీడు మాట్లాడుతున్న మాటలు చూస్తే తల్లికి, చెల్లికి, అన్నకి ప్రతి ఒక్కడికి చిరాకేస్తాడు. వాడు మొహమే 10 మంది ఎందుకులేండి ఆ బూతు అట్లుంటది. అటువంటిది వీడు ఇంకా చెప్పుకుంటూ పోతే చెత్త చెదరం రొట్ట పీసుగలి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ పెంచి పోషించవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు, టీడీపీకి ఎందుకు? ఐటీడీపీలో వీడు పనిచేస్తున్నాడంటే ఐటీడీపీ సృష్టికర్త ఎవరు, ఐటీడీపీ స్థాపించింది ఎవరు, ఐటీడీపీ నడుపుతుంది ఎవడు? మనందరికి తెలుసు, లోకేష్ గారు. ఆ రెడ్ బుక్ కింగ్ లోకేష్ గారు. ఆ లోకేష్ గారు వల్ల వీళ్ళంతా ఎట్ట తయారయ్యారు. ఇప్పుడు ఈ అరుణ కూడా సేమ్ మాట్లాడింది. మరి అరుణని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆడావిడనా? మేడం గారు అసలు చాలా మంచివారనా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే విషయం నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ రోజా గారి గురించి ఆర్పి గారు కూడా అమ్మ నా బూతులు మాట్లాడాడు. మరి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఆవిడ పొలిటీషియన్, ఆవిడేమన్నా మాట్లాడొచ్చు ఆవిడ్ని. వైఎస్ షర్మిల గారు గొడ్డలు ఇస్తారని మాట్లాడాడు ఆర్పి గారు. మరి వాడిని ఏం చేస్తారు చెప్పండి? పోలీసు వ్యవస్థ ఏదో గొప్పగా చెప్పుకున్న కూటమి ప్రభుత్వాన్ని, టీడీపీ వారిని నేను అడుగుతూ ఉన్నా, ఏం చేద్దాం వీళ్ళందరినీ? పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవడైనా ఇలా మాట్లాడినోడుంటే వాడిపైన మీరు కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, తప్పులేదు అసలు. అలా మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా సైకో నా కొడుకే. ఎవడైనా కానీ ఫస్ట్ నోరు జారితే ఎదుటి వాడికి నోరు ఇస్తాం. అదే ఇక్కడ జరుగుతుంది. మీరు చేస్తున్న తప్పులన్నీ ఏంటి? ఈ అరుణ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయరని నేను అడుగుతూ ఉన్నా. ఉచ్చం నీచం తెలియకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా అమ్మ నాన్నకు పుట్టిందో లేదో ఆవిడకే తెలియాలి. ఎందుకంటే ఇటువంటి మాటలు సక్రమంగా పుట్టిన వాళ్ళకి రావు కదా. అడ్డదిడ్డంగా అక్రమంగా పుట్టిన వాళ్ళకి ఇటువంటి మాటలు వస్తాయి. ఎందుకంటే మన బ్రతుకుని బట్టే మన మాట, మన నడవడి, మన విధి విధానాలన్నీ డిపెండ్ అయి ఉంటాయి. నిజం చెప్పాలంటే ఒక ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ హననం చేస్తున్నామంటే అంతకుముందు నువ్వు అంతకన్నా దారుణమైన స్థితిలో ఉండాలను. వాడిని మానసికంగా హింసించడానికి నువ్వు వాడి క్యారెక్టర్ని దూషించి హననం చేస్తున్నావు కదా. అదేంటో తెలుసా? ఆల్రెడీ నువ్వు అంతకన్నా దరిద్రమైన లేకి బ్రతుకుండొచ్చు. అందుకే సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ముగ్గురో నలుగురో బయట 100, 50 ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మేము మీ దగ్గర తీసుకురాము. ఎందుకంటే ఆడవాళ్ళని మేము గౌరవిస్తాం, మహిళల్ని గౌరవించాలి. కానీ బరి తెగించి నోరు వేసుకొని ఉచ్చం నీచం తెలియకుండా బజారి కుక్కల్లాగా మాట్లాడే వాళ్ళ గురించి మాత్రం నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనసు రాదు. ఎందుకంటే కుక్కల్ని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేయాలి వాళ్ళు. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూసినట్లయితే ఎవడైతే శ్రీబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి చంకలు గుర్తుకుంటున్న కూటమికి నాది ఒకటే రిక్వెస్ట్, సీమరాజా గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకంటే వాడు మేకప్లు వేసుకున్నారు, ఈ ఆడవాళ్ళు వీళ్ళు ఇది అది ముంజలు గంజలు అంటూ మాట్లాడాడు. దాని మీనింగ్ ఏంటో ప్రతి ఒక్క వాడికి తెలుసు. అదేవిధంగా ఈవిడ పర్సనల్ అటాక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడింది అరుణ. ఈవిడని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆర్పి గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడాడు. వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళని అరెస్ట్ చేయండి, అప్పుడు మాట్లాడండి. అంతేగాని ముందుగానే సంకలు గుద్దుకొని ఏదో విజయం సాధించినట్లు విర్రవెక్కండి. మీరు చేసింది కూడా బూటకపు అరెస్ట్ అని మా అందరికీ తెలుసు. వాడిని చంపేస్తారని భయంతో వాడిని తీసుకెళ్లి దాచారన్న విషయం కూడా తెలుసు. వాడికి ఎప్పుడు టీడీపీ కుమ్మి కాస్తూనే ఉంటుందన్న విషయం కూడా మాకు తెలుసు. ఇవన్నీ కప్పిపుచ్చి లొల్లాయి మాటలతో మసిపూసి మారేడికాయ చేయాలంటే ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడు, అన్ని నమ్మి మూసుకొని కూర్చోటానికి. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.